ఇప్పటి వరకు 3 విడతలుగా జరిగిన మండల అభివృద్ధి అధికారుల శిక్షణా కార్యక్రమంలో అపార్డు అనుభవాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది కారణాలు ఏవైనా కావచ్చు కానీ అసలు ఎంపీడీఓ అనేటువంటి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి అప్పుడప్పుడు ఓ విధమైనటువంటి శిక్షణ అనేది అవసరం ఉంది. అందరినీ ఓ చోటికి తీసుకొచ్చి సంఖ్య ఎక్కువైనా సరే వారిలో వారి గత అనుభవాలని ఇతరులతో పంచుకోవటంతో పాటు కొంగురొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓసారి తెలియజేసి రాబోయే సంవత్సరంలో మనం అమలుపరుస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా శ్రేయస్సు కోసం ఏ కార్యక్రమాలనైతే ప్రభుత్వాలు ఆలోచించి రూపుదిద్ది చాలా గట్టి నమ్మకంతో మన చేతుల మీదుగా అమలుకు నోచుకోమని పంపిస్తున్నాయో ఆ కార్యక్రమాల అమలులో గతం కన్నా మరింత పటిష్టంగా ఈ కార్యక్రమాల అమలు జరగాలినని ఓ 2 రోజులు 3 రోజుల పాటు బ్రెయిన్ స్టార్మ్, మేధో మథనం జరగాలి అన్నది దాదాపు 3-4 సంవత్సరాలుగా జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. వెళ్లే రోజున మాలోనే మాకు తెలియకుండా ఓ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కార్యక్రమ అమలులో మరింత గట్టిగా పనిచేయటానికి, పట్టుదలతో పనిచేయటానికి అవసరమైనటువంటి ఇంధనం నింపుకొని వెళ్తున్నాము అనే మాట దాదాపుగా చాలా మంది చెప్పారు. అవన్నీ అపార్డ్ యూట్యూబ్లో ఉన్నాయి. ఆ తర్వాత మన దృష్టిలో వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంతకాలం 6 సంవత్సరాలుగా ప్రపంచంలో అతి విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని, ఏ ఇతర దేశాల్లోనూ లేనటువంటి కార్యక్రమం, ఆఖరికి కమ్యూనిస్టు దేశాలు కూడా ఏవైతే ఇలాంటి కార్యక్రమం కోసం కలలుగంటూ దశాబ్దాలు గడిపేశాయో అలాంటి దేశాల్లో కూడా లేనటువంటి పనికి హక్కు కల్పించేటువంటి కార్యక్రమం అనూహ్యంగా రూపుదిద్దుకున్నా సరే అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అని నిరూపించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చాలా బాగా చేయాలన్నటువంటి ఆలోచన మన ప్రభుత్వానిది. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున రాబోయే సంవత్సరానికి ప్రణాళికల్ని సిద్ధం చేసే విధానంలో కొన్ని మార్పులున్నాయి. ఆ మార్పులు ఇవి అని మీకు తెలియజేయటంతో పాటు మీకు వచ్చినటువంటి అనుమానాలు, సమస్యలు ఏవైతే గత 3-4 సంవత్సరాలుగా కాస్త కృంగదీస్తూ ఉందో కొందరిని కొన్ని ప్రాంతాల్లో, వాటిని కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్స్ యొక్క అనుభవం ద్వారా కానీ లేదా ఇక్కడికి రిసోర్స్ పర్సన్స్ గా ఎక్స్టర్నల్ గా వచ్చేటువంటి వ్యక్తుల యొక్క అనుభవం దృష్ట్యా కానీ వాటికి పరిష్కారం లభించగలిగితే
వాటితో పాటు మనం వెళ్ళి ఈ కార్యక్రమ అమలుని మరింత సజావుగా చేసి చూపిద్దాం అనేటువంటిది అతి అద్భుతమైనటువంటి ప్రయత్నం అన్నటువంటి రెండవ మాటను కూడా నేను వినగలిగాను. ఈ రెండు మాటలు అతి విలువైనటువంటి మాటలు. అది ఏ నేపథ్యంలో ఈ మాటలు వినిపిస్తున్నాయి అనంటే, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అయ్యా ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలను మీరు సృష్టిస్తూ ఉన్నారు, సోషల్ ఆడిట్ అనేది ఇక్కడ జరిగినంత బాగా దేశంలో ఇంకెక్కడా జరగటం లేదు, నిఘా వ్యవస్థ డిటో, పేమెంట్స్ జరుగుతున్న విధానం, అందులో the minimal complaints that we have ditto, కంప్యూటరీకరణ ద్వారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ చవిగొన్నంత అద్భుతమైన ఫలితాల్ని మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ మేము చూడలేదు. ఓ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను సృష్టించి 6% కన్నా ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉండటానికి వీల్లేదు అని అంటే మనం 13% దాటేసాం. అయినా సరే ఇంత పెద్ద వ్యవస్థని మేనేజ్ చేస్తూ కొన్ని లక్షల పనుల్ని అట్ ఎ టైం చేస్తూ ఉన్నాం. మనం గ్రామానికి 5-6 పనుల్ని ఓపెన్ చేసి ఆఖరికి రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఎక్కడున్నారు ఎంపీడీఓ గారు అని ఫోన్ చేసినా అయ్యా అక్కడెక్కడో టార్చ్ లైట్ వేసి పనిని చూస్తున్నాము అనేటువంటి ఏపీఓల్ని చూసాం, మేము ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ని చూసాం. రాత్రి 10 గంటలప్పుడు టార్చ్ లైట్ వెలుతురులో మెజర్మెంట్ తీస్తున్నాము అన్నటువంటి ఎంపీడీఓల్ని చూసాం. లేకపోతే కూర్చొని ఆఫీస్లో కంప్యూటర్ ముందర కూర్చొని ఉన్నటువంటి ఎంపీడీఓల్ని చూసాం. లేదా ఉదయమంతా తిరిగి మధ్యాహ్నం అయితే ఈ పనుల సూపర్విజన్లో ఉండి సాయంత్రమో రాత్రో వచ్చి ఫైల్స్ క్లియర్ చేస్తున్న ఎంపీడీఓల్ని చూసాం. ఈ కార్యక్రమం అమలు ఇంతగా శ్రమిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో విజయం వరించి ఉండదు. కానీ మీరు చేసినంత ఒక ఎత్తు, 6 సంవత్సరాల అనుభవాలు ఒక ఎత్తు, కానీ ఎక్కడో ఒక మాట ఆంధ్రప్రదేశ్ మీద వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, లాంగ్ లాస్టింగ్ వర్క్స్, సస్టైనబుల్ అసెట్స్ సృష్టించటంలో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది. 2, ఏ పనులనైతే మనం ఒక్కసారిగా ఓపెన్ చేశామో, మల్టిప్లిసిటీ ఆఫ్ వర్క్స్, ఒక్కొక్క గ్రామంలో 10 చోట్ల పనిచేస్తున్నారు. శ్రమశక్తి సంఘాలు ఒక్కొక్క శ్రమశక్తి సంఘానికి ఒక్కొక్క పని, 30 సంఘాలు ఉన్నాయంటే 30 మంది 30 చిన్న పనులను చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ప్రత్యేకంగా ఇది హ్యాబిటేషన్కి ఒక వర్క్ అనుకుంటే, తనకల్లు లాంటి గ్రామానికి ఇఫ్ యూ హ్యావ్ 43 హ్యాబిటేషన్స్ ఇన్ తనకల్లు ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్, ఆర్ ఒక్కొక్క హ్యాబిటేషన్ కి ఒక పని 2 పనులు ఓపెన్ చేసిన 83-84 పనులు నడుస్తున్నటువంటి గ్రామాల్లో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంట్రోల్ దట్ యూ వుడ్ హ్యావ్? దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ that needs to be answered now. In an important program like this, if we do not control these small little bad hits coming up, we need to stop those hits right at the beginning stage by actively answering these questions, so that such a beautiful program which has already
come to the notice of the entire world. I am talking about the world. Sub-Saharan African countries, Latin American countries ఇటు పక్క చూస్తూ ఉన్నాయి. ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనం కూడా అమలుపరుస్తాము అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్వేరియబ్లీ ఈజ్ ఇన్ దేర్ ప్లానింగ్ ప్రాసెస్లో. కారణం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత బాగా మనం నడిపాము. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. పంచాయతీలని కేవలం రెజల్యూషన్ కోసం కాగితం పంపించి మీ ఊర్లో ఒక వర్క్ ఓపెన్ చేయాలి, దీని మీద సంతకం పెట్టు అంటే సర్పంచులు చాలా మంది మాకేం తెలుసా ఏదో పని వస్తుందంటే సంతకం పెట్టామని అనేటువంటి మాట నుంచి అర్జెంటుగా మనం బయటపడవలసినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు ఈరోజు. ఆ సమస్య కొంత పరిస్థితుల ప్రాబల్యం వలన కాస్త తగ్గిన, రేపు ఎన్నికలు ప్రాబల్యం వలన స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఉన్న కారణం చేత ప్రణాళిక విధానం కాస్త మనం కోరుకోకపోయినా చాలా బాగా జరిగే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో వెళ్తారు, మీరందరూ అధికారులందరూ పక్కన ఉంటారు, ప్రజలతో పాటు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఊరికి 2 పనుల కన్నా ఎక్కువ, హ్యాబిటేషన్ కి నాట్ మోర్ దెన్ 2 వర్క్స్, 250 acres బ్లాక్స్ చేసి వాటిలో మనం సాచురేట్ చేయాలి. సాచురేట్ చేసింది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. As compared to other states, we are not able to empirically prove in Andhra Pradesh. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మనం గతంలో క్యారీ అవుట్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు వలన కలిగిన లాభాలేంటి, సృష్టించిన అసెట్స్ గురించి ఇంతవరకు నేను చెప్పాను. నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ లాంగ్ లాస్టింగ్. బండ్స్ వేసినారు అంటే మళ్ళీ ప్లౌ చేసినారు. చెరువులు కుంటల్లో నుంచి తీసుకెళ్లినటువంటి సిల్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేవైతే భూముల్లో వేశారో దాని వలన ఉపయోగం ఉందా అంటే ఎంపిరికల్ గా ప్రూవ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అనేటువంటి అపవాదు వేరియస్ స్టడీస్ లో వచ్చిన వాటిని ఈరోజు we must put a full stop to it. We are trying to look at a possibility of a benchmark. ఎక్కడైతే మీరు పని మొదలు పోతున్నారో అక్కడ ఏదైనా కావచ్చు. ఈరోజు ఈ వ్యవసాయ భూమిలో అవుట్పుట్ ఇంత ఉంది. MGNREGA కార్యక్రమం క్యారీ అవుట్ చేసిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత ఇదే భూమిలో అవుట్పుట్ ఇంత పెరిగింది. ఎంపిరికల్ గా దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్. బావులు ఎండిపోయినవి ఉన్నాయి, ఈ కార్యక్రమం తర్వాత బావుల్లో నీళ్లు వచ్చాయి. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంత ఉన్నింది, ఈ గ్రామంలో ఇంత పెరిగింది. సమ్వేర్ వీ మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు ప్రూవ్. అది ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో ఇంకొక అపవాదు మన రాష్ట్రం మీద ఉంది. యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ విచ్ హ్యావ్ డన్ ఫార్ లెస్, రాజస్థాన్, తమిళనాడు, మన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మనకన్నా ఏ 1/4 1/5 ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రాలు. ఈరోజు ఇఫ్ యూ సీ ఏప్రిల్ టు ఆగస్ట్ ఎండ్ వీ హ్యావ్ స్పెంట్ 3,712 crore rupees ఆల్రెడీ వేజెస్ క్రింద మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం ఆంధ్రప్రదేశ్లో. అందులో 1/3 కన్నా తక్కువ 1,000 crores మాత్రమే ఖర్చు పెట్టగలిగినటువంటి తమిళనాడు, రాజస్థాన్ లాంటి చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ వేర్ ఎవర్ యూ గో దే ఆర్ ఏబుల్ టు షో 2 clean good works going on now. Because each habitation లో, ఈచ్ పంచాయతీలో, హ్యాబిటేషన్ కాదు, ప్రతి పంచాయతీలో 2 కన్నా ఎక్కువ పనులు వాళ్ళు చేయటం లేదు. అండ్ 2 కూడా చాలా పెద్ద పనులు. ది ఎగ్జాంపుల్ దట్ ఐ హావ్ హర్డ్ ఈజ్ పెద్ద చెరువుకు పూడిక తీస్తున్నారు. 1,500 మంది, దాదాపు 20 హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల నుంచి వచ్చి ఒకే చెరువు మీద 1,500 మంది పనిచేస్తున్నారు. ఆ పంచాయతీలో 2 పనుల కన్నా ఎక్కువ లేవు, జరగటం లేదు. ఎంత పెద్ద పని ఉంటుంది చూడండి. 1,500 మంది పనిచేస్తుంటే సూపర్వైజ్ చేసేటువంటి అధికారులకి ఎంత ఈజీయో చూడండి మెజర్ చేయటం. దేర్ ఆర్ ఓన్లీ 2 వర్క్స్ ఇన్ ఈచ్ విలేజ్ యాజ్ అగెన్స్ట్
యువర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎవరైతే స్టాండ్ వేసి సైకిల్కో మోటార్ సైకిల్కో మళ్ళీ కొండలు గుట్టలు కాళ్ళ మీద నడిచి ఎక్కి చూసి వర్క్ ఇన్స్పెక్ట్ చేసుకుని వచ్చేలోపల ఒక వర్క్ చెక్ మెజర్ చేయడానికి ఒక రోజు అయిపోయేటువంటి పరిస్థితి. అలాంటిది ప్రతి గ్రామంలోనూ 5-6 వర్క్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మన రాష్ట్రంలో. ఆ కారణం చేత దే స్పెండ్ లెస్ మనీ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ దాన్ ఆంధ్రప్రదేశ్, బట్ హ్యావ్ వెరీ బిగ్ వర్క్స్, లాంగ్ లాస్టింగ్. ఎంపిరికలీ ఎవ్రీ వర్క్ హ్యాస్, వర్క్ స్టార్ట్ చేయక మునుపు ఇక్కడ పరిస్థితి ఇది, 6 నెలల తర్వాత ఈ పరిస్థితి ఇది అని ప్రూవ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాల దిశలో మనం కూడా ఇప్పుడు చేయబోయేటువంటి ప్రణాళిక కాస్త రూపురేఖలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మోస్ట్ ప్రాబబ్లీ ఈ 3 రోజుల శిక్షణ ఉపయోగపడుతుంది అని గట్టిగా నేను నమ్ముతూ ఉన్నాను. రెండవ అంశం, ఈరోజు రేపు దాదాపుగా అన్డిస్టర్బ్డ్ గా మీ ట్రైనింగ్ క్లాసెస్ యూ విల్ బి బ్రోకన్ ఇంటూ 5 డిఫరెంట్ rooms where you will have very knowledgeable, specially chosen, highly committed and experienced state resource persons who will handle sessions for you. At the end of at least tomorrow evening session, you will be in a position to know a lot of new things, or your ability to understand and implement will be far higher. నేను యాక్చువల్గా ఇనాగరల్ స్పీచెస్ నేను ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఐ థాట్ యువర్ సెషన్, సిన్స్ ఇట్ ఈస్ ద వెరీ లాస్ట్ ఆఫ్ ది 4 సెషన్స్, రొటీన్ గా కాకుండా మీ సెషన్ ని కూడా డిఫరెంట్ గా హ్యాండిల్ చేయాలనుకున్నాను కానీ, బట్ సమ్హౌ ద ఫీల్ దట్ ఐ గాట్ విత్ యూ ఈస్ నాట్ ద సేమ్. ఇనాగరల్ అడ్రస్ లేకుండా మేము ఇప్పటి వరకు 3 సెషన్స్ ని హ్యాండిల్ చేశాము. 3 సెషన్స్ లో కూడా దేర్ వర్ సంథింగ్ ఎల్స్ విచ్ వర్ షోన్ టు దెమ్, ఓవర్ విచ్ సమ్ డిస్కషన్ టుక్ ప్లేస్. దట్ వాజ్ ఇనాగరల్. బట్ టుడే ఐ థింక్ ఐ హ్యాడ్ టు డీవియేట్ మై సెల్ఫ్ ఫర్ ద రీజన్ దట్ ఈ రోజు కూడా మీరు చేసిన పనిని కేంద్ర ప్రభుత్వం ఈజ్ హోల్డింగ్ ఇట్ ఇన్ వెరీ హై ఎస్టీమ్. అందువలన they are convening a national level huge convention of 1,500 people assembling from all the states and union territories in Hyderabad on 22nd, 23rd and 24th. Andhra Pradesh model of MGNREGs ni చర్చించడానికి. ఇంతగా మనల్ని గౌరవిస్తున్నటువంటి ఈ దేశానికి మనం ఈ కార్యక్రమ అమల్లో ఉన్నటువంటి చిన్న చితక లోటుపాట్లని కూడా పూర్తిగా తుడిచిపెట్టి రాబోయే సంవత్సరంలో మనం అమలుపరచబోయేటువంటి కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా చేసి చూపించడానికి ఈ 3 రోజులు చాలా ఉపయోగపడాలినని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఈ మాట తెలియచేయటానికి అలాగే మీలో కొంతమందిని వీఆర్ గోయింగ్ టు, ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ ఆల్సో హియర్. హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ దట్ వీ నీడ్ టు పిక్ అప్ సమ్ ఆఫ్ ది ఎంపీడీఓస్ హూ కెన్ బి కాల్డ్ టు కమ్ టు ది నేషనల్ కన్వెన్షన్ వేర్ దే వుడ్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఎట్సెట్రా. అందువలన మిత్రులారా, I may come back again, most probably day after tomorrow morning or day after tomorrow afternoon. Malli oka plenary okati nadustundi. Aa plenary lo I would like to handle this session little more differently than now. Until then, I am sure there are excellent MPDOs who had done brilliant work. I met a few of them in the morning, and the kind of work they have done will go down the history as one of the most brilliant works. And we also have a large number of places where just for the work's sake we have to create some work, something has to go on, therefore something was done. Ilanti vatini
మనం కాస్త బేరీస్ వేసుకొని లక్షణంగా మీకున్నటువంటి with a kind of 3 earlier batches experience, you have wonderful people who have been handling this subject from the beginning, and state resource persons. With all of them, perhaps your learning will be of very high order. We would also try and take your opinion when either the Principal Secretary or the Commissioner of Rural Development, they will all be coming in the course of the day. Maybe I'll see whether they can be brought in tomorrow. If not tomorrow, day after tomorrow afternoon, we'll have somebody from the Rural Development Department so that they can also give their vision to all of you. I wish you all a very best learning process. Thank you so much.